మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంకా పూర్తిగా ఫైనల్ రిపోర్ట్ రాలేదు. అవును. అంటే 90% ఆవిడ అయితే ఎఫెక్ట్ అయ్యారు. ఒక ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయింది. ఇంకొక అదర్స్ ఒక 50 మంది ఎఫెక్ట్ అయ్యారు. అవును. ఒక మనిషి అయితే ఏకంగా చనిపోయారు కదా పాపం ఒక మేడం లేడీ 30 ఏళ్ళు లేడీ చనిపోయారు. అది చాలా దురదృష్టకరం. దాని అలాంటి సంఘటనతోనే కదా మైనీస్ ని బ్యాన్ చేసి అంటే మైనీస్ మీద ఆలోచన బ్యాన్ చేయాలని ఎందుకంటేనంటే ఇది గత 2-3 ఏళ్ళలో చాలా ఫుడ్ పాయిజన్లు మైనీస్ మీద వస్తున్నాయి. మైనీస్ ఓన్లీ షవర్మాతో ఓన్లీ మీరు చెప్పిన మామోస్లోకే కాదు, మండి పదార్థాలతో కూడా మైనీస్ తింటాం. షవర్మాతో కూడా మైనీస్ ఇస్తారు. ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కూడా చాలా వాటిలో మైనీస్ వాడుతున్నారు ఇస్తున్నారు. మైనీస్ తోటి అని చేత చాలా జాగ్రత్తగా బర్గర్స్ ఉండాలండి. లోను, తర్వాత ఈ బర్గర్స్ పిజ్జాస్ లో యూస్ చేస్తున్నారు. ఇంకా చాలా వాటిలో యూస్ యూజ్ చేసేస్తున్నారు. అంచేత అది బాగా ఈ మధ్య కాలంలోనే, అంతకుముందు మీకు తెలుసో తెలియదు, ఒక శాండ్విచ్ 15 లో కూడా యూస్ చేస్తారు పక్క ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మైనీస్ అంటే మనకు సరిగ్గా తెలియదు తెలియదు. అసలు ఎవరికి కూడా. అది ఎక్కడో ఏ కంట్రీస్ లోనూ ఉండుంటది. మనకి మండీ కల్చర్ కూడా పూర్వం లేదండి. లేదు లేదు మండి షవర్మా కూడా లేదు. లేదు. ఇవన్నీ రీసెంట్ గా వచ్చినాయి. అన్ని కూడా కొంచెం ముఖ్యంగా మైనీస్, వెజ్ మైనీస్ కూడా ఉంది. వెజ్ మైనీస్ వాడొచ్చు. ఓ వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుందా ఉంది. ఇందులో? ఈ రా ఎగ్తో తయారు చేసిన మైనీస్ మాత్రమే బ్యాన్ చేశారు ఇప్పుడు 30-10 నుంచి. ఇప్పుడు ఏ మైనీస్ బ్యాన్ అయింది సార్? గుడ్డుతో రా ఎగ్తో తయారు చేసిన మైనీస్ బ్యాన్ అయింది. అసలు కంప్లీట్ గా బ్యాండా లేకపోతే 1 year బ్యాండ్ అని 1 year బ్యాన్ అంటే చట్టం పరిధి ఇచ్చిందండి. కొన్ని ఐటమ్స్ బ్యాన్ అంటే 1 year నుంచి ఇప్పుడు 2012-13 నుంచి గుట్కా బ్యాన్ చేశారు. ప్రతి సంవత్సరం అది ఆ టైం రాగానే 4 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోతుంటుందా? అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 1 year అలా ఎక్స్టెండ్ చేసుకుంటారు. అదేమి ఇంకా మళ్ళీ రిలీజ్ చేయరండి. ఎందుకంటే ఇప్పుడు ఇది వెజ్ లో మైనీస్ అన్నారు, అది ఎలా తయారు చేస్తారు సార్? అది కొంచెం వెనిగర్, కొన్ని ఆయిల్స్, కొన్ని వెజిటబుల్స్, ఇంకా కూడా వెజ్ ఇంకో రకంగా కూడా తయారు చేయడానికి ఇటువంటి జరుగుతున్నాయని రీసెంట్గా ఏం చేశారంటే జీడిపప్పు పేస్ట్తో, అంటే ఆరోగ్యకరం కోసం, కానీ అది కాస్టింగ్ తేడా ఉండొచ్చు, అందరూ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అంచేత నాన్ వెజ్ మైనీస్ అయితే మీకు నాన్ వెజ్కి వెజ్కి తేడా ఏంటంటే, కంపెనీ ఉందనుకోండి, ఒక స్క్వేర్లో రెడ్ రౌండ్ ఉంటే నాన్ వెజ్ అండి. అది ఒక స్క్వేర్ లో ప్యూర్ ఆకుపచ్చ రంగు ఉంటే వెజ్. రెడ్ గ్రీన్ చూడండి, గ్రీన్ సిగ్నల్ అంటే వెజ్, రెడ్ సిగ్నల్ అంటే నాన్ వెజ్. ఇంక ఇప్పుడు అసలు రెడ్ సిగ్నల్ ఉండడానికి వీలు లేదు కదా. ఎలా మైనీస్ అనే కాదు, ఏ పదార్థానికైనా ఒక సింబల్ ఉంటుందండి. లేబుల్ మీద అబ్జర్వ్ చేయొచ్చు ఎవరైనా సరే. స్క్వేర్ లో రెడ్ రౌండ్ ఉంటే నాన్ వెజ్, అది అంటే అందులో నాన్ వెజ్ ఏదో కలిసింది అని, ఇంక్లూడింగ్ ఎగ్. గ్రీన్ ఉంటే అసలు జీరో ఎగ్ కానీ ఏది నాన్ వెజ్ పదార్థం లేనట్టు ప్యూర్ వెజ్ కింద లెక్క. సార్ ఇప్పుడు ఎగ్ విషయానికి వస్తే, ఎగ్స్ కూడా రియల్ ఎగ్స్ కావు, అందులో ప్లాస్టిక్ ఎగ్స్, ఇంకేవో రకరకాల ఎగ్స్ వస్తున్నాయి అని అంటే, ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ ఎగ్స్, ఇవన్నీ కొంచెం రూమర్స్ వచ్చినట్టు మాట. వాస్తవం నిరూపణ అయితే కాలేదండి ఇప్పుడు దాకా. ఎందుకంటే ఈ ఎగ్ ఖరీదు ఎంత ఉన్నదండి ఇప్పుడు మార్కెట్లో? ప్లాస్టిక్ దానికంటే ఎక్కువ ఖరీదు కదా. ఇప్పుడు ఎగ్ ఎంత ఉంటుందండి? 50 నుంచి 60-70 గ్రాములు ఉంటుందేమో, ఇంకా అంతకుండా తక్కువ ఉండదు. అరౌండ్ 50 గ్రామ్స్ ఉంటుంది అంతే. అదే 50 గ్రాములు ప్లాస్టిక్ కూడా అంతే కాస్టింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా, అంత ఫినిష్డ్ గా కావాలంటే. అలాగే ఈ ప్లాస్టిక్ రైస్ మనకి 40 రూపాయలకి 30 రూపాయలకి తక్కువకి వచ్చి రైస్ కూడా ఉన్నాయి కదండి. ఉన్నాయి సార్, ఉన్నాయి. ప్లాస్టిక్ రైస్, షైనింగ్ రైస్ అంత దానికంటే ఎక్కువ కాస్టింగ్ అవుతుంది. ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అవ్వకుండా మనం దాన్ని డిక్లేర్ చేయలేం. ఈ సందర్భంగా ఇంకొన్ని ఐటమ్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి పిల్లల దృష్టిలో, పెద్దవాళ్ళ యూత్ దృష్టిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా డేంజరస్ బెల్స్ మోగిస్తుంది. అది అసలు బయట అది కొనకుండా ఉంటే బెటర్. కానీ సపోజ్ ఎవరో ఫ్యామిలీ ఉండొచ్చు, భర్త భార్య ఇద్దరు ఉద్యోగాలు, పిల్లలు ఉద్యోగాలు, వాళ్ళకి ఆదివారం ఉంటే దొరికితే దొరకవచ్చు, షిఫ్ట్ ఉద్యోగాల్లో ఆదివారం కూడా ఉండదు. ఎట్టుంటారు? పూర్తిగా డిపెండ్ అయిపోయారండి కొన్నిటికి మార్కెట్ మీద, పార్సిల్స్ మీద, ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ మీద, పర్టికులర్గా వీటిలో. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే యూనిట్లు కొన్ని చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. లోకల్ బ్రాండ్ అంటే ఉత్తమమైన బ్రాండ్ కొనుక్కోండి, అది నెల కోసం కొనుక్కోండి, 15 రోజుల కోసం కొనుక్కోండి, లేకపోతే అంతే తప్ప ప్రముఖమైన బ్రాండ్లు కొనండి తప్ప ఎక్కడో వాళ్ళు తక్కువ ఖరీదు కొత్తదని బ్రాండ్, సరైన లేబుల్ లేని బ్రాండ్స్ అసలు కొనొద్దండి. సార్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం కూడా ఫ్రిడ్జ్లో వేసి, అంటే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, అది చాలా మంది 20 days 1 month అట్లా కూడా వాడుతున్నారు. మనం వాడుకుంటామండి, కానీ మనం అయితే మనం జాగ్రత్తగా చేసుకుంటాం. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గత పూర్వకాలం ఎవరో బయట అందుబాటులోనే లేదు, ఇప్పుడు వచ్చేసిందే. ఇప్పుడు వచ్చింది. అడ్వాన్స్డ్
రోజుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీదారులు దానికి ఏమైనా ఇంత లిమిట్ అని ఉంటుందా సార్ ఎక్స్పైరీ వాళ్ళు కొందరు 3 నెలలు ఇస్తున్నారు, కొందరు 6 నెలలు ఇస్తున్నారు. కానీ అంతవరకు కూడా అనవసరం అండి. ఓ 15 రోజులకి అంత బిజీ షెడ్యూల్ ఉంటే ఓ నెల కోసం కొనుక్కొని మళ్ళీ కొనుక్కోవటం సుఖం. మన ఇంట్లో చేసుకున్నా కూడా అంతే జాగ్రత్తగా కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఇంకా అది వారికే ఇండివిజువల్కే మనం వదిలేయాలి. ఆ కంపెనీలు అది చూసుకునే కొనుక్కోవాలి. చాలా ప్రముఖమైన కంపెనీలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళైతే పక్కా స్టాండర్డ్ FSSAI స్టాండర్డ్స్ ఉంటున్నాయి. మేము ఎన్ని శాంపిల్స్ తీసినా. కానీ చాలా వాటికి FSSAI స్టాండర్డ్స్ ఉన్నా కూడా వాటిని కూడా కల్తీ చేసిన సందర్భాలు ఉన్నాయంట. అవునండి. అంటే FSSAI నెంబర్ ఉన్నంత మాత్రాన వాడు తప్పు చేయదని కాదు. అందుకనే బ్రాండ్ వాల్యూ కూడా చూసుకోవాలి మనం. ప్రతి వాళ్ళు ఈ రోజులో FSSAI నెంబర్ చేసుకుంటున్నారు అంటున్నాడు. అవి కూడా నిజం స్టిక్కర్ లో కూడా తెలియదు కాదు. అందుకనే దాన్ని వాళ్ళ సైట్లో ఉపయోగించుకోవచ్చు. కానీ FSSAI నెంబర్ ఉన్నంత మాత్రాన ఆడు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారని కాదు. అలా FSSAI నెంబర్ లేకపోతే మార్కెట్లో రావడానికి లేదు కాబట్టి ఒక FSSAI నెంబర్ ఆ లైసెన్స్ తీసుకుంటారు. లైసెన్స్ తీసుకునే టైంలో అంతా కరెక్ట్ గా చూపెడతారు. ఇన్స్పెక్షన్కి వెళ్తే అంతా కరెక్ట్ గా ఉంటది. తర్వాత ఏం ఉండదు. అంటే తయారు చేసే విధానం బోత్ కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ రెండు కంటామినేషన్ ఉందండి. అదొకటి. టమాటా సాస్ ఒకటి, చిల్లీ సాస్ ఒకటి. ఈ 3 మైనీసు స్థాయిలోనే వీటిని కూడా ఆలోచించాలండి. చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాటిలో వేసి కలర్స్, వాటిని తయారు చేసే విధానం, తయారీదారులు కూడా ఈ వాడి వాటర్ కూడా వెరీ అన్వోల్సమ్ వాటరు. అందులో టమాటా సాసులు వాడి కలర్స్ చాలా డేంజరస్ కలర్స్ వాడుతున్నారు. మీరు బేకరీలో చిన్న బేకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆడు ఒక వైట్ బాటిల్లోనో ఎందులోనో ఏం ఉండదు. 5 లీటర్ల డబ్బా తెచ్చి దాన్ని ఫిల్ చేసి ఆడు పెడతాడు. అది అవాయిడ్ చేయాలండి. పబ్లిక్ చాలా స్ట్రిక్ట్ గా పాటించాలని మా విన్నపం. ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడో ఒకళ్ళ దగ్గర బల్క్ గా తయారు చేసిన వాడి దగ్గర ఎత్తారు. 100కి 99 మంది కరెక్ట్ గా తయారు చేయట్లేదండి. లోకల్ మేడ్ బ్రాండ్ లేనోళ్ళు రోజుకు ఒక 5-6 లీటర్లు బిజినెస్ బట్టి అక్కడ సప్లై ఒక్కో బేకరీలోని ఒక్కో దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాస్ ఎక్కువ వాడతారు. ఎందుకు ఫ్రైడ్ రైస్ కి, నూడిల్స్ కి మధ్యలో చిల్లీ సాస్ వాడతారు, ఇది వాడతారు. చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గానీ బేకరీస్ లో గానీ సాసులు రెండు చాలా డేంజరస్ వ్యవహారం అండి. అది ఇమీడియట్ గా తిన్న వెంటనే వాళ్ళు ఆ టేస్టింగ్ సాల్ట్ ఒకటి వేస్తారేమో, అది అసలు తినొద్దంట కదా సార్. తినకూడదు. అజినోమోటో అసలు తినకూడదు. ఇప్పుడు బ్యాన్ చేశారా సార్? లేదు. అజినోమోటో స్టాండర్డ్ ప్రకారం 1 కిలోకి 2.5 గ్రామ్స్ బిలో వాడొచ్చు అని ఉందండి కొన్నిట్లో. అలాగే కలర్ ఎందులోని వాడకూడదండి ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. అది కేజీకి 100 ppm. జస్ట్ అలా చెయ్యి అంటుకున్నంత కలర్ ఉండాలి. ఏది స్వీట్స్, బేకరీస్. తండూరి చికెన్ వేయటానికి లేదు, బిర్యానీలు వేయటానికి లేదు, చికెన్ 65 వేయటానికి లేదు, గోబీ 65 వేయటానికి లేదు. ముఖ్యంగా ఫంక్షన్స్ లో కలర్ ఈ తెలియకండి. హోటల్స్ లో ఓనర్ ఉద్దేశం బాగానే ఉంటది. ఇంకొక బాగా ఈ హోటలేర్స్లోని, ఈ వంట వాళ్ళలోని, చెఫ్స్లోని ఉన్న అపోహ ఏంటంటే మేము వాడేది ఫుడ్ కలరే కదా సార్. ఫుడ్ కలర్స్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, బుష్ లాంటి కంపెనీలు ఉన్నాయి.